హాయ్ అండి. దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ 6 రకాల నైవేద్యాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ 6 రకాల నైవేద్యాల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా సమర్పించుకోవచ్చు. ఈ 6 రకాల నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనవండి. కాబట్టి వీటిని టేస్టీగా, సింపుల్గా, చాలా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలైతే నిజానికి 9 రకాల నైవేద్యాలు చేయాలి. మిగతా 3 నైవేద్యాలను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పులిహోరను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోండి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద గ్లాసు ఉంటుంది కదా, ఆ గ్లాస్తో తీసుకోండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. ఇలా గ్లాస్తో కొలుచుకొని తీసుకోవడం వల్ల మనకు వాటర్ ఎంత పోయాలో తెలుస్తుంది. అన్నం పొడి పొడిగా రావాలి అని అంటే ఇలా కొలుచుకొని తీసుకుంటూనే అన్నం పొడి పొడిలాడుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ని పోసుకో 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మీరు పాత బియ్యంతో చేసే వాళ్ళైతే 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కొత్త బియ్యంతో చేసేవాళ్ళు 3 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వండుకోండి. అన్నం ఇలా వండుకున్న తర్వాత పొడి పొడిలాడేలాగా చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు చేసుకుంటేనే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకవేళ చల్లారినాక చేశానంటే ఉండలుండలుగా వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ను పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వాటర్ను పడబోసి అందులోనే మరికొన్ని వాటర్ను పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు, చింతపండు త్వరగా నానాలి అంటే గోరువెచ్చని వాటర్ పోసుకుంటే చింతపండు త్వరగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి. ఇప్పుడు చింతపండుని అందులో ఈకలు ఏమీ లేకుండా గుజ్జంతా పిండుకొని వేస్టేజ్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరికొంతమంది ఏమో ఈ చింతపండును ఉడికించి అలా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మీరు అలా గనక చింతపండును ఉడికించి పులిహోరను ప్రిపేర్ చేశారంటే మీకు ఎక్కువ సమయం పడుతుంది. ఇలా నేను చెప్పిన ట్రై చేశారంటే తక్కువ టైంలోనే టేస్టీగా పులిహోరను ప్రిపేర్ చేయొచ్చు. ఇలా గుజ్జంతా పిండుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత టీ స్పూన్ పల్లీలు, టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. దీంతో పాటే 10 లేదా 15 మిరియాలను కూడా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. అప్పుడే పల్లీలు లోపల కూడా చక్కగా వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఇలా పోపంతా చక్కగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువను వేసుకోండి. ఇంగువ నచ్చని వారు ఉంటే స్కిప్ చేసేయండి, కానీ ఇంగువ వేసుకుంటేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చింతపండు గుజ్జుని వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలేంత వరకు మాత్రం ఖచ్చితంగా మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఖచ్చితంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడే పులిహోర ఈవినింగ్ అయినా కూడా పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది. ఒకవేళ మీకు ఆయిల్ సపరేట్ అవ్వలేదు అని అంటే పులిహోర ఆఫ్టర్నూన్ వరకే పాడవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని టీ స్పూన్ వరకు ఆవపిండిని వేసుకోండి. పచ్చి ఆవాలనే నేరుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆవపిండి వేసుకోవడం వల్ల మనం గుడిలో చేసిన పులిహోర లాంటి టేస్టే వస్తుంది. ఇప్పుడు ఈ పోపంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పోపంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మన మొదటి రకం పులిహోర ప్రసాదం రెడీ అయింది. ఇప్పుడు రెండోది వచ్చేసి రవ్వ కేసరి. నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలాగా ఇట్టే కరిగిపోయే రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. డ్రై ఫ్రూట్స్ని దూరగా వేగేంత వరకు వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా దూరగా వేగిన తర్వాత ఇదే నెయ్యిలోనే 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. అదే అండి బొంబాయి రవ్వను వేసుకోవాలి.
మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాల పాటు రవ్వను వేపుకోవాలి. రవ్వ దూరగా వేగేంత వరకు వేపుకోవాలి. రవ్వ ఇలా చక్కగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వేడి వాటర్ని పోసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే రవ్వ ఉండలు కడుతుంది. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇలా రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు చక్కెరను వేసుకోండి. మీరు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కప్పు వరకు వేసుకోండి. మీరు ఒకవేళ కావాలంటే 1/2 కప్ చక్కెర 1/2 కప్పు బెల్లాన్నైనా తీసుకోవచ్చు. చక్కెర కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరే ఉండి కంటిన్యూ కలుపుతూ చేసుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ను వేసుకోవడం వల్ల కేసరి మంచి టేస్టీగా ఉంటుంది. ఇలాచీ పౌడర్తో పాటు చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోండి. మీకు ఒకవేళ ఫుడ్ కలర్ నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మా 2వ రకం రవ్వ కేసరి కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు మన 3వ ప్రసాదం వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ కొబ్బరి అన్నం. దీనికోసం బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఇందులోనే 7 లేదా 8 ఎండుమిర్చి మీ కారంకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. పప్పులను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. ఈ పోపును అస్సలు మాడనివ్వకండి. ఈ పోపు మాడిపోయింది అని అంటే మీ కొబ్బరి టేస్ట్ కూడా పూర్తిగా మారిపోతుంది. ఇలా ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులు త్వరగానే వేగుతాయి కాబట్టి నువ్వులతో పాటు 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి. నేను ఇక్కడ రెడీమేడ్గా దొరికే ఎండు కొబ్బరిని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరిని కూడా ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. ఇలా కొబ్బరిని వేసుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. బాగా మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. రైస్ని వండుకొని ఇలా పొడి పొడిలాగా చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంతవరకు తీసుకోండి. ఇలా పొడి పొడిలాగా చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని మీకు సరిపడా వేసేసుకోండి. మీ రైస్కి సరిపడా, మిగతాది పక్కన పెట్టేసుకొని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు హెల్దీ కూడా. ఇవి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసిన తర్వాత వేరొక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని లంచ్ బాక్స్లోకి అయినా ప్రిపేర్ చేయవచ్చు. మన 3వ రకం కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. 4వ ప్రసాదం వచ్చేసి పరమాన్నం. ఈ పరమాన్నం అయితే చాలా స్పెషల్ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీన్ని మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈ పరమాన్నాన్ని కూడా తాలింపులు పెడుతున్నారండి. మీ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళ? ఎలా చేసేవారో నాకు కింద కామెంట్ చేయండి. నేను కూడా ఇప్పటికి ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. దీనికోసం ముందుగా బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోండి. వీటిని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే లోపల కూడా చక్కగా వేగుతాయి. పల్లీలు 50% వేగిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులు పల్లీలు వేగేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే నువ్వులు త్వరగానే మాడిపోతాయి కాబట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇలా నువ్వులు పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోకండి, కొంచెం బరగగా పట్టుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉండాలి పల్లీలు, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. నేను దీనికోసం ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను, అందుకే 2 గ్లాసుల వాటర్ని పోసుకున్నాను. అరగంట ముందే నానబెట్టుకున్నాను ఈ రైస్ని. వాటర్ బాగా మరిగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. ఇందులోనే మీకు స్వీట్కు సరిపడా బెల్లాన్ని కూడా వేసుకోండి. మీరు ఒకవేళ కావాలంటే 1/2 టీ స్పూను బెల్లం, 1/2 టీ స్పూను చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్నే వేసాను.
అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ 50% ఉడికేంత వరకు 10 నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోండి. చూడండి, ఇలా రైస్ 50% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఈ పల్లీల నువ్వుల పొడి అనేది ఖచ్చితంగా రైస్ 50% ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇంత బాగా ఉడికిందో. మన పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికి కూడా ఎంతమంది ఇలా పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మన 5వ ప్రసాదం వచ్చేసి దద్దోజనం. గుళ్ళో చేసిన దద్దోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా రావాలనే మనం చాలామంది ట్రై చేస్తూ ఉంటాం, కానీ చాలామంది కుదరదు కదా. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కోసం ఒక బౌల్ తీసుకోండి. మెత్తగా వండుకున్న అన్నాన్ని 2 కప్పుల వరకు తీసుకోవాలి. రైస్ని వీలైనంత మెత్తగా వండుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోనే మనం ఏ కప్పుతో రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. కొంతమంది పాలు కూడా వాడతారండి. 1 కప్పు పాలు 1 కప్పు పెరుగుని కూడా వేసుకుంటారు, కానీ అందరికీ పాలు ఇష్టం ఉండదు కదా, అందుకే నేను మొత్తం పెరుగుతోనే చేస్తున్నాను. అంతే కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా పెరుగు అన్నంతో పాటు చక్కగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికోసం పోపును ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. ఇలా పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపును మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. తాలింపు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంతే అండి, మన 5వ రకం దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 6వది వచ్చేసి పానకం. దీన్ని కొన్ని చోట్ల అమ్మవారికి పెడతారు, కొన్ని చోట్ల పెట్టరు. మా దగ్గర అయితే పెడతారండి, అందుకోసమే దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక గ్లాస్ తీసుకొని సరిపడా వాటర్ని పోసుకోండి. చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడిని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. చిటికెడు ఇలాచి పౌడర్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇంతే అండి, మన చివరి పానకం కూడా రెడీ అయిపోయింది. ఇలా కనుక మీరు 6 రకాల ప్రసాదాలని ప్రిపేర్ చేశారంటే మీకు తక్కువ టైంలోనే టేస్టీ అండ్ హెల్దీ ప్రసాదాలు రెడీ అవుతాయి. ఈ 6 రకాల నైవేద్యాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా అమ్మవారికి సమర్పించండి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.